changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడిని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై ఆదికాండము 21వ అధ్యాయము 33వ వచనాన్ని ధ్యానించుకున్నాం. గమనిస్తున్నాం. ఆ వచనంలో నిత్య దేవుడైన యెహోవా అనే మాటను మనం గమనిస్తున్నాం. కొన్ని దినాలుగా దేవునికి ఇవ్వబడిన పేర్లను మనం నేర్చుకుంటూ ఉన్నాం. అనేకమైన పేర్లను కూడా నేర్చుకున్నాం కదండి. ఈ దినం కూడా దేవునికి ఇవ్వబడిన మరొక పేరు గురించి, దాని అర్థం గురించి మనందరం కూడా గమనిద్దాం. నిత్యదేవుడు అన్న మాటకు బైబిల్ గ్రంథంలో, అంటే హీబ్రూ బైబిల్లో రాయబడిన పదం ఏంటంటే ఎల్ ఒలాం. ఎల్ ఒలాం అనే పదాన్ని మనం గమనిస్తున్నాం. ఎల్ అనగా దేవుడు, సింగులారిటీ ఆఫ్ గాడ్. ఎల్ అనే విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎలోహిం అనగా బహువచనం, ఏల్ అనగా ఏకవచనం, లేదా ఎల్ అనగా ఏకవచనం. ఎలోహిం అనగా బహువచనంగా మనం గమనిస్తున్నాం. ఒలాం అనే మాటకు అర్థం ఏమిటంటే ఎవర్ లాస్టింగ్ గాడ్. ఎవర్ లాస్టింగ్ గాడ్ అనడానికన్నా కూడా ఆదియు అంతము లేనివాడు అనే విషయాన్ని మనందరం కూడా గమనింపవలసిన వారమై ఉన్నాం. మన దేవుడు ఆది అంతములు లేనివాడు. హీ హ్యాస్ నో బిగినింగ్ అండ్ హీ హ్యాస్ నో ఎండ్ అనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాలి. మన దేవుడు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండువాడు అని లేఖనము సెలవిచ్చుచు ఉన్నది ప్రియులారా. కేవలం ఆదికాండం 21వ అధ్యాయం 33వ వచనంలో మాత్రమే కాదు, కీర్తన గ్రంథము 90వ కీర్తన 3వ వచనంలో కూడా పర్వతములు పుట్టక మునుపు, భూమి లేదా ఈ యొక్క కొండలు ఏర్పడక మునుపు యుగయుగములకు నీవే మాకు నివాస స్థలము అనే మాటను కూడా మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. మన దేవుడు సమస్త సృష్టికి చేయడానికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన సృష్టి అంతము ఈ పంచభూతములు మిక్కుటమైన వెండ్రముతో లయమైపోయిన క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి అవన్నీ ఏర్పడినప్పటికీ ఆయన ఉన్నవాడుగాను, ఆయన నిత్యుడుగాను, ఆయన ఎప్పుడు కూడా చావు లేనివాడుగా ఉంటున్న విషయాన్ని మనందరం కూడా గమనించాలి. దేవుడు అనేవాడు వేటి మీద ఆధారపడకూడదు అనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి. దేవుడు కాలానికి అతీతమై ఉన్నాడు. ఆయన కాలం మీద డిపెండ్ అయ్యేవాడు కాదు. ఆయన కాలం ఏదైనా, యుగాలు ఏవైనా ఆయన దేవుడు, ఆయన మారనివాడు అనే విషయాన్ని, మార్పు లేనివాడు అనే విషయాన్ని మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో నేను మార్పు లేని దేవుడును అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన మార్పు లేనివాడు. టైం మారొచ్చు, స్పేస్ మారొచ్చు. మన దేవుడు టైం అండ్ స్పేస్తో ఇండిపెండెంట్ అయి ఉన్నాడు. ఆయన యుగానికి ఒక దేవుళ్లాగానో, తరానికి ఒక దేవుళ్లాగానో కాదు. ఈ సృష్టి చేయబడక మునుపు ఉన్నవాడు. ఈ సృష్టి ముగింపు ఎప్పుడో మనకు తెలియదు. అప్పటి వరకు కూడా ఆయన దేవుడుగా ఉన్నాడు, ఉంటాడు అనే విషయాన్ని బైబిల్ మనందరికీ తెలియచేస్తూ ఉన్నది. మనం ఆరాధించే దేవుడు నిత్యమైన వాడు. ఆయనకి చావు లేదు, ఆయనకి ఆది లేదు, ఆయన ఇప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నవాడు అని చెప్పడానికి అవకాశమే లేదు. గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్ ఇన్ టైమ్ అండ్ స్పేస్. దేవుడు సమయము మరియు స్పేస్లో, అంటే విశ్వంలో మనం చూడగలిగినట్లయితే ఆయన అపరిమితమైన వాడు, పరిమితి లేనివాడు అనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి ఎల్ ఒలాంను బట్టి. అంత మాత్రమే కాదు, లేఖనాలు అనేక చోట్ల మనం చూస్తున్నట్లయితే నిత్యాశ్రయుడైన దేవుణ్ణి మీరు ఆశ్రయంగా చేసుకోండి, యుగయుగములకు ఆయన్నే నమ్ముకోండి అని యెషయా గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం. మన దేవుడు నిత్యాశ్రయ దుర్గము. ఆయన నిత్యము ఆశ్రయ దుర్గంగా మన జీవితాల్లో ఉన్నాడు. మన తాతల ముత్తాతల జీవితాల్లో ఉన్నాడు. వారి తాతల ముత్తాతల జీవితాల్లో కూడా ఆయనే దేవుడు. మన బిడ్డలకు, పిల్లలకు, మనవరాళ్లకు, వాళ్ళ తరము దేవుని రాకడ అంతము వచ్చేంత వరకు ఆయన నిత్యుడైన సత్య దేవుడుగా ఉన్నాడు. సో మనం ఆరాధిస్తున్న దేవుడు కొంతకాలం ఉండి కొంతకాలం ఉండిపోయే దేవుడు కాదు. కొంతకాలానికి కనుమరుగైపోయేవాడు కాదు. యుగానికి ఒక రూపమో, లేకపోతే తరానికి ఒక రూపమో అటువంటి దేవుడు కాదు. మనం ఆరాధించే దేవుడు నిత్యమైన వాడు, సత్యమైన వాడు అనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాలి. దానిని బట్టి మనందరం కూడా దేవునిని ఎంతగానో స్తుతించాలి. బహుశా నీవు అనుకుంటున్న అట్లుగా దేవుడు కొంతకాలం వరకే ఉండి ఇప్పుడు ఆయన నీతో లేడు అని నువ్వు అనుకుని ఉండొచ్చు. కానీ దేవుడు ఆయన నిత్యుడు, ఆయన నిత్యము ఉండేవాడు. ఈ భూమి, ఈ సమస్తము అంతా లయమైపోయినా ఆయన ఉన్నవాడు, అనువాడును. ఆయన మరి సమయానికి ముందుగాను, సమయం తర్వాత కూడా, అంటే టైంకి ముందుగాను, టైంకి తర్వాత కూడా ఆయన ఉన్నవాడుగా
మనందరం కూడా గమనించాలి. సో, దేవుడనేవాడు సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అయ్యుండాలి. తనకు తాను స్వయంభవుడై ఉండాలి. గాడ్ హాస్ నో బౌండరీస్ ఇన్ టైమ్ అండ్ స్పేస్. ఎల్ ఒలాం అనే పదం మనకదే తెలియజేస్తుంది. దీన్ని బట్టి మనందరం కూడా ప్రభువును స్తుతించవలసిన వారమైనాం. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవ నీకు వందనాలు. మీకున్న గుణగణాలను ప్రభువా మేము ఒక్కొక్క దినము ఒక్కొక్క రీతిగా తెలుసుకోవడానికి మీరు అనుగ్రహించుచున్న కృప కొరకై వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆది అంతము లేనివాడుగా ఉన్నావు ప్రభా, నీకు వందనాలు. కాలానికి మరియు ప్రభా దేవునైన సమయానికి అతీతమైన వాడవని లేఖనాలు మాకందరికీ తెలియజేస్తూ ఉంటుండగా అట్టి నీ గొప్ప కృప కొరకై వందనాలు. మేము ఆరాధించే దేవుడు ఇంతటి మహోన్నతుడని మేమందరము తెలుసుకొని మరింతగా నేను స్తుతించినట్లుగా నీ కృపను అనుగ్రహించి మా ప్రియులు ఎందరో వాక్యం వింటున్నారో వాటి ద్వారా ఆ యొక్క మాటల ద్వారా బలపడినట్లుగా నీ కృపను దయచేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. changing me.